హైదరాబాద్ బంజారాహిల్స్ లో కార్ బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద అతి వేగంతో ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు కార్ని అక్కడే వదిలి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులకు తెలిపారు స్థానికులు. గత 3 నెలల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కార్ బీభత్సానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దిలీప్, చెప్పండి, కొంత రద్దీగా ఉండే ప్రాంతం, అది కాక ఈ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ ఫుట్పాత్లు వీటిపైనే నిద్రించడం, అక్కడే ఉండడం కూడా చూస్తుంటాం. ఎవరిది కార్ అనేది గుర్తించారా? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్ బిందు, ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఏదైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉందో దాని ముందున్నటువంటి ఫుట్పాత్ పైన ప్రమాదం జరిగింది. ఇటు తెలంగాణ భవన్ వైపు నుంచి అతివేగంతో వచ్చినటువంటి మహీంద్రా తార్ వాహనం ఒక్కసారిగా ఫుట్పాత్ పైకి రావడము, ఇక్కడ నిద్రిస్తున్నటువంటి వారి పైకి వెళ్ళడము. ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఉటౌటిన వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇది తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. కొంత నిద్రమత్తులో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మహీంద్రా తార్ వాహనం ఫుట్పాత్ పైకి ఎక్కి ఇక్కడ నిద్రిస్తున్నటువంటి పైకి రావడం, అలాగే ఇది కేబీఆర్ పార్కుకు సంబంధించినటువంటి గ్రిల్స్ ఏదైతే ఉందో దీన్ని ఢీకొని ఇక్కడే ఆగిపోయింది. తార్ వాహనానికి సంబంధించినటువంటి ఇంజన్ ఆయిల్ అంతా కూడా ఫుట్పాత్ పడినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అయితే చాలామంది కూడా ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా కొంత నిరాశ్రయులు కూడా ఉంటారు. అలాగే ఆసుపత్రికి వచ్చేటువంటి వాళ్ళ తాలూకా వాళ్ళు కూడా ఉంటారు. అయితే కొంత ఉదయం పూట టిఫిన్, అలాగే మధ్యాహ్నం కూడా కొంత భోజనం లాంటివి కూడా కొంతమంది ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇస్తూ ఉంటాయి రెగ్యులర్గా. కాబట్టి ఇక్కడ చాలామంది కూడా కొంతమంది నిరాశ్రయులు కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చాలామంది కూడా అటు రోడ్ మధ్యలో ఉన్నటువంటి ఫుట్పాత్ పైన కావచ్చు, అలాగే ఇటువైపు ఉన్నటువంటి ఫుట్పాత్ పైన కూడా చాలామంది నిరాశ్రయులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి కూడా ఇక్కడ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. తరచుగా ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అతివేగం ఒకటి ప్రమాదానికి కారణమైతే కొంత రోడ్డు కూడా కొంత వంకలు తిరిగి ఇక్కడ రోడ్డు నిర్మాణం ఉండటం కూడా ప్రమాదాలకు కారణంగా కనిపిస్తూ ఉంది. అదే కొంత తెల్లవారుజామున 6-7 గంటల ప్రాంతంలో కనుక ఈ ప్రమాదం జరిగితే కొంత తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కేబీఆర్ పార్క్కి చాలామంది కూడా వాకింగ్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇటు ఫుట్పాత్ పైన వాకింగ్ చేస్తుంటారు. అలాగే లోపల కూడా ట్రాక్ మనం చూడొచ్చు, ఆల్రెడీ వాకింగ్ చేస్తున్న వాళ్ళని కూడా చూడొచ్చు. కాబట్టి ఇంకా ప్రమాదం వేగంగా జరిగి ఇంకా కారు లోపలికి వెళ్తే కూడా వాకింగ్ చేసే వాళ్ళపైకి కూడా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అన్నోన్ పర్సన్గా అయితే డెడ్ బాడీని గుర్తించారు. ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ తార్ వాహనాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. వాహనాన్ని అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి కానీ, అలాగే వాహనంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ కార్ని ఇక్కడే వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్ నెంబర్ ఆధారంగా అయితే విచారణ కొనసాగిస్తున్నారు. కారులో ఎవరు ఉన్నారు, మరి వారు మద్యం కూడా ఏమన్నా సేవించి వాహనాన్ని నడిపిస్తున్నారా, లేదా తెల్లవారుజామున జరిగింది కాబట్టి నిద్రమత్తులో ఏమైనా వాహనం ప్రమాదానికి గురైందా అనేటువంటి అంశాలతో పాటు, అలాగే ఆ వ్యక్తి ఎవరు, మరణించినటువంటి వ్యక్తి తాలూకాకు సంబంధించినటువంటి విషయాలను కూడా కొంత విచారణలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే పనులు అయితే ఉన్నారు. బిందు. ఓకే దిలీప్.